గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 167th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 148 పాయింట్స్ పెరిగి 60,284 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 46 పాయింట్స్ పెరిగి 17,991 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54% గ్రో అయ్యి అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.59% గ్రో అయింది. ఈరోజు మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయిన మార్నింగ్ నుంచి మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ఉండడంతో మన ఇండెక్సెస్ రెండు పాజిటివ్గా ఓపెన్ అయినా అక్కడి నుంచి స్లిప్ అయ్యి నెగిటివ్లోకి వెళ్ళిపోయి, బట్ కానీ అరౌండ్ సెకండ్ హాఫ్ 2 o'clock దగ్గర నుంచి మార్కెట్లో కొంచెం రికవరీ కనబడింది. ఆ రికవరీ తర్వాత మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈ రికవరీకి రీజన్ నాకు కనబడుతున్నది ఏంటంటే, ఇప్పుడు మన కంట్రీలో కోల్ అండ్ పవర్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దీని రిలేటెడ్గా కోల్ అండ్ పవర్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అయ్యి కోల్ అండ్ పవర్ రిలేటెడ్ అప్డేట్ షేర్ చేసినట్టుగా, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కోల్ అన్ని సోర్సెస్ నుంచి ఎక్వైర్ చేసి 1.95 మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ని 11th October రోజున సప్లై చేసినట్టుగా, అండ్ కరెంట్లీ మన కంట్రీలో పవర్ ప్లాంట్స్ దగ్గర కోల్ స్టాక్ చూసినట్టయితే 22 daysకి సఫిషియెంట్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2 metric ton కోల్ సప్లై పర్ డే చేసినట్టయితే పవర్ ప్లాంట్స్ దగ్గర అవైలబిలిటీ ఇష్యూ తగ్గుతుంది. అండ్ ప్రెసెంట్ కోల్ రిక్వైర్మెంట్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం కోల్ మైన్స్ని ఆప్షన్ చేయడం అని చెప్పి వీళ్ళు ప్రెజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినట్టుగా. అండ్ కరెంట్లీ మన కంట్రీలోకి కోల్ ఇంపోర్ట్స్ వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి. కోల్ ప్రొడక్షన్ మన కంట్రీలో పెంచినట్టయితే ఇంపోర్ట్స్ని తగ్గించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఇంపోర్టెడ్ కోల్ ప్రైస్ 4 times పెరిగినట్టుగా అండ్ కామెంట్ చేసినట్టు బిజినెస్ న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఏవైతే కంపెనీస్ దగ్గర క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉంటే వాళ్ళని 50% కోల్ మార్కెట్లో సెల్ చేయడానికి అలౌ చేసినట్టుగా చెప్తున్నారు. సో క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉన్న కంపెనీస్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడాను. వాళ్ళందరికీ అది పాజిటివ్గా మనం చూడవచ్చు ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎవరెస్ట్ ఆర్గానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు COVID-19 ట్రీట్మెంట్లో యూజ్ చేసి మాల్న్యూపిరవర్ ఏపీఐని డెవలప్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో 11/29 షేర్ చేసాం. ఈ స్టాక్ ఈరోజు సెషన్లో అక్కడి నుంచి కూడా 12.5% పెరిగింది. ఓవరాల్గా 15.6% పెరిగింది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్టయితే ఇలాంటి క్విక్ అప్డేట్స్ మిస్ అవుతుండొచ్చు. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,70,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వేరియస్ బిజినెస్ న్యూస్ వెబ్సైట్స్లో మార్నింగ్ ఈ న్యూస్ సర్క్యులేట్ అయింది. కుమార్ మంగళం బిర్లా గారు వొడాఫోన్ ఐడియాలో ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా ఈ ఆర్టికల్స్ అయితే సర్క్యులేట్ అయ్యి, అండ్ ఈ ఇన్ఫ్యూషన్ అమౌంట్ చూసినట్టయితే less than 1,000 crores ఉండొచ్చు అని చెప్పి ఆర్టికల్స్లో రాస్తున్నారు. వొడాఫోన్ ఐడియాలోకి 1,000 crores ఇన్ఫ్యూజన్ అంటే అంత పెద్ద అమౌంట్ అయితే కాదు, బట్ కానీ ఈ 1,000 crores ఇన్ఫ్యూజన్ వల్ల క్లియర్లీ ఆయన కన్వే చేయడానికి ఏం ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుందంటే మేనేజ్మెంట్ అయితే కంపెనీని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నదని క్లియర్లీ మార్కెట్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే బికాస్ వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లను కూడా అప్రోచ్ అవుతుంది కదా ఫండ్ కోసం. సో ప్రమోటర్స్ కూడా ఎంతో కొంత ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఈవెన్ ఇన్వెస్టర్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాని గురించి చేస్తున్నట్టుగా మనకి ఈ న్యూస్ అప్డేట్ బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ టెలికామ్ కంపెనీస్ రిలేటెడ్గా టీడీ శాట్లోని POI కేసు ఏదైతే నడుస్తుందో కేసు రిలేటెడ్గా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే టీడీ శాట్ ఈ కేసు ఒక నెక్స్ట్ హియరింగ్ 26 October పోస్ట్ పోన్ చేసినట్టుగా, అండ్ ఈ కేసు రిలేటెడ్గా బోత్ టెలికామ్ కంపెనీస్ అంటే వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీస్ డాట్కి ఏదైతే పెనాల్టీ పే చేయాలో ఆ పెనాల్టీ ఒక లాస్ట్ డేట్ చూసినట్టయితే 21st October అన్నమాట. సో టీడీ శాట్ ఈ కేసు ఒక నెక్స్ట్ హియరింగ్ డేట్ని అనౌన్స్ చేస్తూ డాట్కి ఏం చెప్పిందంటే వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఏదైతే బ్యాంక్ గ్యారంటీస్ని డాట్ తీసుకున్నదో ఆ బ్యాంక్ గ్యారంటీస్ని టిల్ నెక్స్ట్ హియరింగ్ లిక్విడేట్ చేయకూడదు అని చెప్పింది. సో ఈ టీడీ శాట్ ఒక స్టేట్మెంట్ బట్టి వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్కి నెక్స్ట్ హియరింగ్ వరకు అయితే కొంచెం రిలీఫ్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ గ్రాస్ లోన్ బుక్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన స్లైట్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 4% గ్రోత్, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిపాజిట్స్, వీళ్ళు డిపాజిట్స్లో మాత్రం చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 31% గ్రోత్ డెలివర్ చేశారు, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ టోటల్ డిపాజిట్స్లో కూడా రీటైల్ డిపాజిట్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 38% గ్రోత్, అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 12% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ కాసా బుక్లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 79% గ్రోత్, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ కాసా రేషియోలో కూడా 200 basis points గ్రోత్ డెలివర్ చేశారు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 600 basis points గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలీజ్ చేసిన బిజినెస్ నెంబర్స్లో చాలా మంచి గ్రోత్ కనబడేసరికి ఈ సెషన్లో స్టాక్ 10% పైనే పెరిగింది. బట్ కానీ వీ హ్యావ్ టు సీ దేర్ NPA నెంబర్స్. వీళ్ళ NPA నెంబర్స్ ఎలా మూవ్ అయ్యాయనే దాన్ని బట్టి ఈ స్టాక్ ఒక ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ NSE నుంచి ఒక అప్డేట్ వచ్చింది. NSE ఎమర్జీలో లిస్ట్ అయి ఉన్న ఏరోలామ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది లామినేట్ బిజినెస్ చేస్తుంటుంది. ఈ కంపెనీ SME నుంచి మెయిన్ బోర్డ్ సెగ్మెంట్కి
మూవ్ అవుతున్నట్టుగా అండ్ ఈ కన్వర్షన్ 13th అక్టోబర్ రోజున జరుగుతున్నట్టుగా ఎన్ఎస్సీ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ 8:56 షేర్ చేసాం. ఈరోజు సెషన్లో స్టాక్ గ్రాడ్యువల్గా పాజిటివ్ మూవ్ అయ్యి ఓవరాల్గా ఈరోజు సెషన్లో 12.7% పెరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ Q2లో వీళ్ళ గ్లోబల్ ఎంటైర్ సేల్స్ 2,51,689 వెహికల్స్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 24% గ్రోత్ గాను. అండ్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ విషయంకి వచ్చినట్టయితే ఈ Q2లో 89,055 వెహికల్స్ని సేల్ చేసినట్టుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 57% గ్రోత్ గాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ విషయంకి వచ్చినట్టయితే Q2లో 1,62,634 వెహికల్స్ సేల్ చేసినట్టుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి ఈ సెగ్మెంట్లో 11% గ్రోత్ గాను. అండ్ వీళ్ళు JLR బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే Q2లో 78,251 వెహికల్స్ సేల్ చేసినట్టుగా, వేరేజ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 64,307 వెహికల్స్ సేల్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ Q2 నెంబర్స్ కంపేర్ చేస్తే వీళ్ళు గ్లోబల్ సేల్స్లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆటో సెక్టర్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ ఉన్నది. రీసెంట్ టైంలో ఆటో సెక్టర్ సెమీ కండక్టర్ షార్టేజ్ ఇబ్బంది పడుతుంది కదా. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజ్మెంట్ CNBC TV18తో మాట్లాడుతూ ఈ సెమీ కండక్టర్ అవైలబిలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది అండ్ వర్స్ట్ ఆఫ్ సెమీ కండక్టర్ షార్టేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టుగా ఆయన కామెంట్ చేసినట్టుగా న్యూస్ అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే డెఫినెట్లీ ఆటో సెక్టర్లోని కంపెనీస్కి అయితే చాలా పాజిటివ్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఒక ఎంటైర్ ట్రెజరీ కలెక్షన్స్ కి ఇంటిగ్రేట్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఒక ట్రెజరీ అంటే చాలా పెద్ద బుక్ ఉంటుంది కదా, దాంతో ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 4% పైన పెరిగింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత షాఫ్లర్ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు బోర్డ్ 28th అక్టోబర్ రోజున మీట్ అయ్యి వీళ్ళ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ షేర్స్ ఒక సబ్ డివిజన్ కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే స్టాక్ స్ప్లిట్ ను కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఈ సెషన్ లో షాఫ్లర్ ఇండియా స్టాక్ 5.74% పెరిగింది. నెక్స్ట్ సారికా ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. GE జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ GE నుంచి వీళ్ళకి 42.1 crores ఆర్డర్ వచ్చినట్టుగా, ఈ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో యూజ్ చేసే ఫీడర్ ఆటోమేషన్ సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి, డిజైన్, సప్లై అండ్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ సారికా ఎంటర్ప్రైజెస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 40 crores గా ఉన్నది. వీళ్ళకి 42 crores ఆర్డర్ అంటే చాలా పెద్ద ఆర్డర్ కదా, అది కూడా GE లాంటి కంపెనీ నుంచి వచ్చిందంటే చాలా పెద్ద న్యూస్ అప్డేట్. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యులర్ లాక్ అయిపోయి ₹10.99 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రీసెంట్గా అయిపోయి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ ఫస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ నాకు ఫేస్ ఆఫ్ ఇచ్చి చూడగానే క్లియర్లీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్లో కానీ సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడినట్టుగా మనకు అర్థమవుతుంది. దెన్ వీళ్ళు డీటెయిల్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత క్లియర్లీ అర్థమైంది ఈ డ్రాప్ ఎందుకు ఉన్నదని. అండ్ ఈవెన్ మన సబ్స్క్రైబ్లో చాలామంది కామెంట్ సెక్షన్లోని వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో అడిగేసరికి మార్నింగ్ ఈవెన్ ఆ స్లైడ్ షేర్ చేస్తూ మీకు వాయిస్ మెసేజ్ కూడా షేర్ చేశాను. నౌ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ నెంబర్స్, మనకి ఏదైతే రెవెన్యూస్లో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన డ్రాప్ కనబడుతుందో దట్ ఈస్ మేజర్లీ బికాస్ వాళ్ళు COVID-19 రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ క్వార్టర్లోని COVID-19 రెవెన్యూస్ వీళ్ళకి బాగానే వచ్చి ఉంటాయి కదా, ఎందుకంటే బికాస్ సెకండ్ వేవ్ నడిచింది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో కూడా కోవిడ్ ఉన్నది కాబట్టి ఆ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ బట్టి కూడా వీళ్ళు డబ్బులు సంపాదించుంటారు. వేరేజ్ ఈ క్వార్టర్లోని కోవిడ్ యొక్క ఇంపాక్ట్ తగ్గింది కదా, సో కోవిడ్ ద్వారా వచ్చే రెవెన్యూస్ ఏదైతే ఉన్నదో ఈ రెవెన్యూస్లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడడం వల్ల మనకి ఓవరాల్ రెవెన్యూస్లో అయితే మాత్రం క్లియర్లీ క్వార్టర్ చూసినా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ చూసినా కూడా మనకి డ్రాప్ కనబడుతుంది. అదే వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ కోర్ బిజినెస్ రెవెన్యూలో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళు 77.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోని మనకి 5% డ్రాప్ కనబడుతుంది. ఈ ఇంపాక్ట్ మనకి వీళ్ళు ఎబిటా నెంబర్స్లోని అండ్ ప్యాట్ నెంబర్స్లోని క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈ స్లైడ్ని అయితే షేర్ చేయలేదు. నాకు వీళ్ళు ఇనీషియల్గా షేర్ చేసిన స్లైడ్స్ ఏవైతే ఉన్నాయి ఈ స్లైడ్స్ చూసినప్పుడు వీళ్ళు అండర్ పర్ఫార్మెన్స్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే బికాస్ వీళ్ళు ఇనిషియల్గా షేర్ చేసిన స్లైడ్స్లోని హాఫ్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. బట్ కానీ ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. ఎందుకంటే బికాస్ మార్కెట్ తెలుసు ఆల్రెడీ కోవిడ్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది, కోవిడ్ ఒక డ్రాప్ ఉంటుందని. బట్ కానీ స్టిల్ వాళ్ళు ఏదైతే హాఫ్ ఇయర్లీ నెంబర్స్ కంపారిజన్ షేర్ చేశారో ఆ హాఫ్ ఇయర్లీ కంపారిజన్ స్లైడ్ అయితే నాకు పర్సనలీ డౌట్ అయితే క్రియేట్ చేసింది. వీళ్ళు అండర్ పర్ఫార్మెన్స్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. యాక్చువల్లీ మనం సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ చూసినట్టయితే వీళ్ళు రేడియాలజీ సెగ్మెంట్లోని గ్రోత్ డెలివర్ చేశారు. పాథాలజీ సెగ్మెంట్లో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైడ్ డ్రాప్ కనబడుతుంది. మేజర్ ఇంపాక్ట్ మొత్తం కోవిడ్ యొక్క రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కోవిడ్ యొక్క నెంబర్స్లో డ్రాప్ ఏదైతే ఉన్నదో దానివల్ల టోటల్గా ఓవరాల్ రెవెన్యూస్లో మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతున్నట్టు అర్థమవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే ఎబిటా మార్జిన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మార్జిన్స్లో మనకి స్లైడ్ డ్రాప్ కనబడుతుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ వితౌట్ CCPS అంటే కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అవి తీసేసి ప్యాట్ మార్జిన్ చూసినట్టయితే మాత్రం మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా ప్యాట్ మార్జిన్స్లో మనకి డ్రాప్ కనబడుతుంది.
అండ్ ఇక్కడ నేను కొన్ని ఆపరేషనల్ పారామీటర్స్ అయితే మీ దృష్టికి తీసుకురావాలి. వీళ్ళు యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ నెంబర్ చూసాం అనుకోండి, మనకి డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మేబీ కోవిడ్ ఒక యావరేజ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది తగ్గేసరికి ఆటోమేటిక్గా వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ నెంబర్లో డ్రాప్ కనబడుతుందేమో. లెట్స్ సీ కమింగ్ స్లైడ్స్లో ఏమైనా ఉంటుందేమో. అండ్ యావరేజ్ రెవెన్యూ పర్ టెస్ట్ నెంబర్లో కూడా సిమిలర్ థింగ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓవరాల్గా వీళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూమ్లో మాత్రం ఇంక్రీజ్ అయితే మనకు కనబడుతుంది. వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ టెస్ట్ నెంబర్లో ఎందుకు డ్రాప్ కనబడుతుంది ఈ స్లైడ్లో మనకి క్లారిఫికేషన్ దొరుకుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు కోవిడ్ టెస్ట్ యావరేజ్ రెవెన్యూ ఏదైతే ఉన్నదో యావరేజ్ రెవెన్యూలో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనబడుతుంది మనకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు రేడియాలజీ సెగ్మెంట్లో యావరేజ్ రెవెన్యూ పర్ టెస్ట్ ఏదైతే నెంబర్ ఉన్నదో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది. సిమిలర్ థింగ్ మనకి ప్యాథాలజీ సెగ్మెంట్లో కూడా కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్ ఆర్ స్లైట్గా డ్రాప్ కనబడుతుంది. వెరస్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తాం అనుకోండి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. మేబీ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో వీళ్ళు ఎక్కువగా ఛార్జెస్ చేసినట్టు మనకు అర్థమవుతుంది ఈ స్లైడ్ని బట్టి. సో దానివల్ల మేబీ ఐపీఓకి వస్తున్నారని చెప్పి ఛార్జెస్ ఎక్కువ పెంచారో ఏమో తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా ఇవన్నిటి ప్రైజులు పెంచడం వల్ల వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ టెస్ట్ నెంబర్లో అయితే ఇంక్రీజ్ లాస్ట్ క్వార్టర్లో కనబడింది. అది క్లియర్లీ ఈ క్వార్టర్లో డ్రాప్ అవుతున్నట్టుగా కనబడుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ క్వార్టర్లో కూడా యాక్చువల్లీ ఈ నెంబర్ డ్రాప్ అయినట్టయితే దట్స్ ఏ కన్సర్న్ ఏరియా. నెక్స్ట్ క్వార్టర్ ఇంకొంచెం మనకి బెటర్ క్లారిటీ అయితే ఇస్తుంది. అండ్ వీళ్ళకి ఐపీఓ ద్వారా ఏదైతే ఫండింగ్ వచ్చిందో ఆ ఫండింగ్ ప్లస్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా వీళ్ళు 177.9 crores డెట్ని అయితే క్లియర్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ 231.8 crores నుంచి 53.8 crores తగ్గింది, విచ్ ఈస్ గుడ్. ఇది క్లియర్లీ వీళ్ళ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గ్రో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అయింది. అండ్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ ముతా గారు ఏం చెప్తున్నారంటే ఈ క్వార్టర్ నెంబర్స్లో ఏదైతే డిక్లైన్ కనబడుతుందో ఇది పోస్ట్ కోవిడ్ వరల్డ్ యొక్క ఇంపాక్ట్, బట్ మా కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ కోర్ బిజినెస్ అయితే బాగానే ఉన్నది అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయబోతుంది. అండ్ మేము మా బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏదైతే క్లియర్ చేసాం ఈ డెట్ క్లియర్ చేయడం వల్ల అండ్ అలాగే మేము 5 PPP ప్రాజెక్టులను కమిషన్ చేసాం, వీటి యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కమింగ్ క్వార్టర్స్లో కనబడుతుందని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఒక నెంబర్స్ అయితే నాకు మరీ అంత బ్యాడ్గా అయితే అనిపించలేదు. కోవిడ్ ఒక నెంబర్స్ డెఫినెట్లీ కోవిడ్ లేనప్పుడు కోవిడ్ ఒక నెంబర్స్ ఎక్కడ ఉంటాయి. ఓవరాల్గా వీళ్ళు అదర్ నెంబర్స్లో అయితే మాత్రం పర్లేదు, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి స్లైట్ డ్రాప్ అయితే ఉన్నది 5%, బట్ ఓవరాల్గా అయితే డీసెంట్ నెంబర్సే డెలివర్ చేశారు అనుకోవచ్చు. బట్ కానీ మార్కెట్ అయితే కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో స్టాక్ ఒక టైంలో అయితే 8% దగ్గర కరెక్ట్ అయింది, కానీ అక్కడ నుంచి రికవరీ ఓవరాల్గా ఈరోజు సెషన్లో 5% కరెక్ట్ అయింది. అండ్ ఐ హ్యావ్ టు మేక్ ఏ డిస్క్లోజర్, ఈరోజు ఐ హ్యావ్ టేకెన్ సమ్ ఎలొకేషన్ అండ్ నేను కొన్నాను, ఎవరు కొనద్దు ప్లీజ్, ఎందుకంటే బికాస్ నేను కొన్న తర్వాత మళ్ళీ పడితే 100 క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు బిజినెస్ అర్థమై మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కొనడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బికాస్ నేను కొన్న తర్వాత ఇంకొంచెం పడితే నేను కొనడానికి రెడీగా ఉన్నాను. సో ఆ థాట్ ప్రాసెస్తో అయితే ఐ హ్యావ్ టేకెన్ ఎలొకేషన్. మీరు కూడా 1 to 2 quarters కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నట్టయితే బిజినెస్ మీద కొంచెం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. కొంచెం వాలటైలిటీ అయితే ఉండొచ్చు, బట్ కానీ నాకైతే బాగా స్టీప్గా కరెక్ట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఐపీఓ ప్రైస్ నుంచి చూసినట్టయితే స్టాక్ 20% దగ్గర 25% దగ్గర కరెక్ట్ అయింది. దాట్స్ ఫైన్ బికాస్ కోవిడ్ ఒక ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ తెలిసి, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకే కాదు వేరియస్ అదర్ డయాగ్నోస్టిక్ చైన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, బట్ స్టాక్ అయితే బాగా హ్యామర్ అయింది. సో ఐ హ్యావ్ టేకెన్ మై కాల్, నేనైతే ఈరోజు ఐ హ్యావ్ టేకెన్ ఎలొకేషన్. మీకు డిస్క్లోజర్ షేర్ చేయాలి కాబట్టి హానెస్ట్లీ ఐఎమ్ షేరింగ్ ఇట్. నెక్స్ట్ పిఎండిసిస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు పాలిమాత్ హోల్డింగ్స్ LLC అనే కంపెనీతోని 2 జాయింట్ వెంచర్స్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఒకటి బయోకెమిస్ట్రీ ప్రాసెస్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెల్లింగ్ రిలేటెడ్ కాంట్రాక్ట్ అయితే, రెండోది బయోకెమికల్ ఎనేబుల్డ్ ఫార్మస్యూటికల్ ఇంటర్మీడియట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ చేయడానికి వీళ్ళ కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఈ జేవీ అప్డేట్ ఈ సెషన్లో పిఎండిసి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ తిలక్ వెంచర్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డ్ 25th October రోజున మీట్ అయ్యి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే రైట్స్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రైట్స్ ఇష్యూ అప్డేట్ ఈ సెషన్లో తిలక్ వెంచర్స్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% పెరిగింది. నెక్స్ట్ డెల్టాకాప్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్ డ్రాప్ కనబడుతుంది, విచ్ ఈస్ నెగ్లిజిబుల్ డ్రాప్. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు లాసెస్ తగ్గాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ షీట్ వీళ్ళు ఈక్విటీ అసెట్స్లో స్లైట్గా డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని కూడా తగ్గించుకోగలిగారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ డెల్టాకాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ప్రీ పాండమిక్ లెవెల్ రెవెన్యూస్ ఏవైతే ఉంటే దానికి తొందరలోనే రీచ్ అవుతామని మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. అండ్ కరెంట్లీ లాస్ట్ 1 yearలో మనం చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్లో ఏదైతే లో బేస్ ఫామ్ అయిందో ఈ లో బేస్ బట్టి మనం చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్లో జే కర్వ్ ఎఫెక్ట్ చూడొచ్చని వేరియస్ ఎక్స్పర్ట్స్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కామెంట్ చేస్తున్నారు.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు బిజినెస్ గ్రోత్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ 10 డేస్లో ఏదైతే టూరిజంని అలౌ చేశారో అండ్ కెసినోస్ ఆపరేషన్ స్టార్ట్ అయిందో ఆ 10 డేస్లోనే ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్లో ఎంతైతే టోటల్ మంత్లో రెవెన్యూ జనరేట్ అయిందో అంత రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మనం కూడా సోషల్ మీడియాలో చూసాం, మీరు ట్విట్టర్లో చూసినట్టయితే తెలుస్తుంది ఈ కెసినోస్ బయట జనాలు చాలా లాంగ్ క్యూస్లో నించి ఉన్నారు. అది క్లియర్లీ ప్రెజెంట్ ఉన్న డిమాండ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ డెల్టా కాప్ రిలీజ్ చేసిన నెంబర్స్ కన్నా ఫ్యూచర్లో వీళ్ళ నెంబర్స్ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు సెషన్లో స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 4.66% పెరిగింది. నెక్స్ట్ సంఘం ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డు 16th అక్టోబర్ రోజున మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా షేర్స్ అండ్ వారెంట్స్ని ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్కి ఇష్యూ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అప్డేట్ ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహారాష్ట్ర బేస్డ్ కంట్రీ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ అయిన జిఎం బ్రెవరీస్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 71.55% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 91.34% గ్రోత్, ప్యాట్లో 94.92% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్లో గ్రోత్ కనబడుతుంది అండ్ ప్యాట్ మార్జిన్స్లో కూడా గ్రోత్ కనబడుతుంది. ఈ నెంబర్స్ మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి, వీళ్ళ రెవెన్యూస్లో చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ ప్రాఫిటబిలిటీలో ఆల్మోస్ట్ 100% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ షీట్ దెర్ ఇస్ నథింగ్ మస్ట్ టు టాక్. వీళ్ళ ఈక్విటీ అసెట్స్లో మనకు గ్రోత్ కనబడుతుంది. ఈ జిఎం బ్రెవరీస్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 14% పైన పెరిగింది. నెక్స్ట్ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి హై స్పీడ్ పెట్రోల్ బోట్ సప్లై, మైనింగ్ అండ్ ఆపరేషన్స్ చేయడానికి వీళ్ళు ఏవైతే బిడ్స్ రైజ్ చేశారో ఈ బిడ్స్లో వీళ్ళు L1 బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి 3 years గాను అండ్ అక్కడ నుంచి ఇంకొక 2 years ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి సిట్వే పోర్ట్ యొక్క డ్రెడ్జింగ్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ టెండర్ ఏదైతే ఉన్నదో ఈ టెండర్లో కూడా వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ రెండు మేజర్ ఆర్డర్ విన్స్ అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 20% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ రీసెంట్గా బ్రెజిల్ 5th అక్టోబర్ నుంచి వాళ్ళ బోర్డర్స్ ఓపెన్ చేసింది కదా. సో బ్రెజిల్ ఒక వీసాస్ ఏవైతే ఉంటాయి, మన ఇండియాలో ఉన్న బ్రెజిల్ వీసా ప్రాసెసింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది BLS ఇంటర్నేషనల్కి వచ్చినట్టుగా BLS ఇంటర్నేషనల్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ రిలీజ్ చేసింది. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ ప్రైస్లో పెద్ద మూమెంటం కనబడలేదు కానీ బట్ ఈ కంపెనీ అయితే కంటిన్యూస్గా ఏదో ఒక ఆర్డర్ అయితే విన్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్వెస్ట్గా ఒక కేసు ఏదైతే నడుస్తుందో ఈ కేసును రేపు బాంబే హైకోర్టు టేకప్ చేయనున్నది. లెట్స్ సీ బాంబే హైకోర్టు ఏం చెప్తుందో. నెక్స్ట్ ఈరోజు సెషన్లో IDBI బ్యాంక్ స్టాక్ 20% పెరిగింది కదా, దానికి కొత్తగా రీజన్ అయితే లేదు. బట్ కానీ 10th అక్టోబర్ రోజున ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దీపం సెక్రటరీ IDBI బ్యాంక్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ని ముందుకు మూవ్ చేస్తున్నట్టుగా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డైవర్స్మెంట్ ని డిసెంబర్ 2021 కల్లా కంప్లీట్ చేయడానికి చూస్తున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏదైనా పాజిటివ్ మూవ్మెంట్ అయితే జరిగి ఉండొచ్చు. దానివల్ల ఈరోజు సెషన్లో స్టాక్ లో మనకి మంచి మూవ్మెంట్ కనబడింది. ఒకవేళ ఎవరైనా వెల్ రెప్యూటెడ్ బిడ్డర్ ఈ IDBI బ్యాంక్ కోసం బిడ్ చేసినట్టయితే పాజిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అవుతుంది కాబట్టి ఇంకా మనం ఈ స్టాక్ లో పాజిటివ్ మూవ్మెంట్ చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.